మన గ్రామం లోపల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, ఇంటి లోపల చెత్తా చెదారం తయారైందని గ్రామ పంచాయతీ బండికి ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకు మరి చెత్తా చెదారాన్ని ఇంటి ముందర వారేసుకుంటే ఏమైతుంది, మనం తయారైన చెత్తను ఇంట్లోనే పెట్టుకుంటే ఏమైతుంది అంటే ఈగలు దోమలు అనేది అభివృద్ధి ఏమైతుంది, అవి ఆ పదార్థాల మీద వాళ్ళ ఈగలు ఏవైతున్నాయో మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మనం తినే ఆహార పదార్థాలను వాడడం వల్ల, ఆహారాన్ని మనం సేవించడం వల్ల మనకి ఏమైతుందంటే వాంతులు విరోచనాలు అవుతాయి, కలరా వస్తుంది. అలాగే దోమలు అభివృద్ధిని మనం కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా జ్వరాలు వచ్చి మనకు మంచానికే పరిమితమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటే మన ఇల్లు మంచిగుంటది, మన పిల్లలు మంచిగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటది. మనము ఏదన్నా జబ్బు వచ్చి మనం మంచాన పడిపోతే మన పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఆర్థికంగా మనం వెనకబడిపోతాం, డబ్బులు ఉన్నాయి, పిల్లల చదువులు కూడా కుంటుపడిపోతాయి. వాళ్ళకు మనం ఏంది ఇంత కష్టపడి మీరు అందరు తల్లులంతా పనికోతులు ఎందుకు వస్తుండ్రు, 4 రూపాయలు సంపాదించి కూడబెట్టే పొద్దుగాల పిల్లలకు మంచి చదువులు చదివేయాలి, మంచి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళ కోసం ఆలోచించే మీరు పనిచేస్తున్నారు. అవునా కదా? ఆర్థికంగా మంచిగా ఉండాలి, వాళ్ళకు తిండి బట్ట మంచిగా పెట్టాలనే ఉద్దేశంతో మనం అందరూ పనిచేస్తున్నాం. అవునా కదా? కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ పనులు చేయాలి. ఇంటి ముందర చెత్త చెదారం వేయద్దు, ఇంట్లోపల తయారైన చెత్త చెదారాన్ని ఖచ్చితంగా గ్రామ పంచాయతీ బండికి ఇవ్వాలి. ఇంటి ముందర మురికాల లోపల దయచేసి మన ఇంట్లోపల తయారైన చెత్తను కానీ లేకపోతే మిగిలిన ఆహార పదార్థాలు పారేస్తే అది మనకే అనారోగ్యం వస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరి విషయాలని గమనించండి. దీన్ని ఉద్దేశించి మిత్రుడు సురేష్ గారి లోపల ఒక మంచి పాట విందాం. ఈగలతో మలతో నీ సెల్లెలా, మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా. ఈగతో మకాలమొచ్చ సెల్లెలా, మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా. మలేరియా సెల్లెలా, ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. మలేరియా సెల్లెలా, ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. చెత్తా సేదారము రోగాలకు ద్వారము, మురికి కుప్పలతోని నరకాల శాపము. అంటు వ్యాధి రోగాలకు ఆజ్యం వస్తుంది, మనమే ప్రజల ప్రాణాలను బూతులు తీస్తుంది మనమే. చెత్తనంత తరిమేసి చెల్లెలా, మనం రోగాలను అడిగడదాం చెల్లెలో చెల్లెలా. ఈగతో మకాల మధ్య సెల్లెలా, మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా. మలేరియా సెల్లెలా, ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. స్వైన్ ఫ్లూ, డెంగ్యూ జ్వరం చితికి పంపిస్తది, చికెన్ గున్యా టైఫాయిడ్ నరకం చూపిస్తది. నట్టి విరగ తీసినట్టు నడవకుండా చేస్తది, విష జ్వరాలతోని విలవిలలాడిస్తది. పల్లంతా పాడవునే చెల్లెలా, మన పల్లంతా పాడవునే చెల్లెలా. ఈ రోగాల నొప్పులతో సెల్లెలో సెల్లెలా. ఈగతో మకాల మధ్య సెల్లెలా, మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా. మలేరియా సెల్లెలా, ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. కొబ్బరి చిప్పలతో కూలా కుండీలల్లా వాడేసిన గ్లాసుల్లా పడేసిన ప్లాస్టికుల దోమలకు వశం ఆ వర్షపు నీరు దేరి దోమలకు వశమవును. దోమలతోని మెదడు వ్యాపు రోగాలు. ప్రతి ఒక్కరు ప్రతినభూని సెల్లెలా, రోగాలను అరికడదాం సెల్లెలో సెల్లెలా. ఈగదో మకాలం వచ్చే సెల్లెలా, మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా. ఇల్లు శుభ్రంగా సెల్లెలా, ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా. కాబట్టి దయచేసి ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వంలో మనం ఈ గ్రామానికి రావడం జరిగింది. దయచేసి తల్లులంతా ఇంటి చుట్టూ గాని ఎక్కడ గాని చెత్త అనేది మనం పేరుపోకుండా దయచేసి గ్రామ పంచాయతీ బండికి ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయాలను తెలియజెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన తల్లులందరికీ విన్న ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.